నమస్తే. గ్యాంగ్స్టర్ నయీం నిర్మించుకున్న 25 ఏళ్ల నేర సామ్రాజ్యం ఒక్క తోటతో కుప్పకూలిపోయి ఇవాల్టికి నెల. సరిగ్గా నెల క్రితం ఇదే రోజు ఎన్కౌంటర్లో చచ్చాడు నయీం. అతని ఎన్కౌంటర్ ఒక సంచలనమైతే ఆ తర్వాత అనేక సంచలనాలు బయటపడ్డాయి. నయీం డెన్లు చెప్పిన చీకటి రహస్యాలేంటి? గ్యాంగ్స్టర్ కేసులపై పోలీసులు ఏమంటున్నారు? భాయ్ ఇలాకా భువనగిరిలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? నయీం ఎపిసోడ్లో లేటెస్ట్ అప్డేట్స్తో స్పెషల్ ఫోకస్. ఆగస్టు 8 సోమవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో కాల్పుల కలకలం. ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ నయీం హతం. ఆ రోజంతా ఇదే బ్రేకింగ్ న్యూస్. నయీం ఎన్కౌంటర్తో కొంతకాలంగా షాద్ నగర్ పేరు మారుమోగిపోతోంది. నయీంకు షాద్ నగర్లో డెన్ ఉందన్న విషయం షాక్ ఇచ్చింది. చివరకు అదే డెన్లో నయీం ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇప్పటికీ షాద్ నగర్లోని మిలీనియం టౌన్షిప్లో నిశ్శబ్దం అలముకునే ఉంది. ఘటన జరిగి ఇన్ని రోజులైనా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. నయీం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి కమల్ స్పెషల్ రిపోర్ట్. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్కు సరిగ్గా నేటితో నెల రోజులు గడిచింది. 30 రోజుల ఈ ఎన్కౌంటర్ జరిగి 30 రోజులు గడిచిన సందర్భంగా నయీం ఎన్కౌంటర్ తీరు, దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. గ్యాంగ్స్టర్ నయీంకు సంబంధించి 25 ఏళ్ల నేర చరిత్ర ఒక్క తూటాతో ఇక్కడే అంతమైపోయింది. షాద్ నగర్లోని ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మనం ఉన్నాము. మనం కనుక ఈ ప్రాంతాన్ని కనుక ఒకసారి చూసినట్టయితే ఆ రోజు నయీం తన కారులో తన డెన్కు వస్తున్నటువంటి సందర్భంలోనే పోలీసులు ఒక్కసారిగా గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే నయీం ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన రోజు ఫోటోను కనుక మనం ఘటనకు సంబంధించిన ఫోటోను కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే తన చేతిలో AK-47తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోలీసులు జరిపినటువంటి దాడితో ఇదే చెట్టు వద్ద మనం చూస్తున్నటువంటి ఇక్కడే ఇదే ప్రాంతంలో నయీం కుప్పకూలిపోవడం జరిగింది. మనం చూసినట్టయితే ఘటనా స్థలాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ పెట్రోల్ బంక్ వైపు నుంచి నయీం తన డెన్కు ఈ మార్గం గుండా వస్తున్నటువంటి సందర్భంలోనే పోలీసులకు తారసపడడం, వెంటనే పోలీసులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురు కాల్పులు జరిపేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఆత్మరక్షణ కోసం జరిపినటువంటి కాల్పుల్లో నయీం అంతమయ్యాడు. 25 ఏళ్ల నేర చరిత్ర కలిగినటువంటి 25 ఏళ్ల తన నేర సామ్రాజ్యంలో నయీం మరణించిన తర్వాత ఒక్కొక్కటిగా వసూళ్లకు సంబంధించినటువంటి వసూళ్ల పర్వం, సెటిల్మెంట్ల పర్వం అంతా కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఈ ప్రాంతంలో దాదాపుగా ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి ఈ ప్రాంతం నుంచి కనుక మనం ఒక్కసారి చూస్తే కొద్దిపాటి దూరంలో ఉన్నటువంటి ఈ ఇంట్లోనే నయీం ఈ ఇంటినే డెన్గా ఉంచుకున్నాడు. ఆ ఇంట్లో నుంచే తన కార్యకలాపాలన్నీ కూడా సాగించేవాడు. మొత్తానికి చాలా కాలంగా ఈ ఇంటి నుండే తన నేర సామ్రాజ్యాన్ని కూడా నడిపినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఇంటికి ఎవరైనా రావాలంటే ఎవరు ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి వచ్చినప్పటికీ కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వాల్సిందే. ఈ డెన్లోకి వచ్చిన తర్వాత మొదటి రూమ్లో తన అనుచరగణం బెదిరింపులకు పాల్పడిన తర్వాత రెండో గదిలోకి వెళ్ళిన తర్వాత నయీం దర్శనమిస్తాడు. నయీం ఎన్కౌంటర్ జరిగి 30 రోజులు గడిచిన సందర్భంగా అటు షాద్ నగర్ పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ డెన్లో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా జైళ్లకు పంపడం జరిగింది. మరోవైపు ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ డెన్ నుంచి కార్యకలాపాలు కొనసాగించినటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఎవరెవరిని బెదిరించారు, ఎంతెంత వసూలు చేశారు, ఏ భూములు కబ్జాలకు పాల్పడ్డారు అన్నది కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది. 30 రోజులు గడిచినప్పటికీ కూడా తన 25 ఏళ్ల నేర చరిత్రకు సంబంధించి 30 రోజులు గడిచిన ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. బాధితులు ఒక్కొక్కరుగా ఇంకా బయటకు వస్తూనే ఉన్నారు. కెమెరా పర్సన్ KM కిషోర్తో కమల్, NTV, షాద్ నగర్. నయీం ఎపిసోడ్లో అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాంగ్స్టర్ బంధువులు, అనుచరులతో పాటు బినామీలను జైలుకు పంపుతున్నారు పోలీసులు. నయీం ఎన్కౌంటర్పై దర్యాప్తు అధికారిగా నియమితులైన ACP భుజంగరావు ఫీల్డ్ ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన మిలీనియం టౌన్షిప్ ను సందర్శించిన ఆయన కాల్పులపై వివరాలు రాబట్టారు. నయీం ఎన్కౌంటర్పై ఇప్పటివరకు దర్యాప్తు అధికారులు ఎవరూ మీడియాతో మాట్లాడలేదు. స్పెషల్ ఆఫీసర్ ACP భుజంగరావు తొలిసారి NTVతో ఎక్స్క్లూజివ్ గా కేసు వివరాలను చెప్పారు. ACP భుజంగరావుతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్.
నయీం ఎన్కౌంటర్ జరిగి నేటికి సరిగ్గా నెల రోజులు గడిచింది. నెల రోజులుగా సిట్ అధికారులు ఓవైపు సెటిల్మెంట్లు, దందాలు, హత్యలు, ఆయుధాలకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుపుతూనే అనుచరుల్ని జైలుకు పంపుతున్నారు. మరోవైపు ఎన్కౌంటర్కు సంబంధించినంత వరకు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఏసీపీ భుజంగరావు గారిని ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి ఎన్కౌంటర్కు సంబంధించి షాద్నగర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్పై ఎక్కడి వరకు దర్యాప్తు సాగుతుంది, ఎలా దర్యాప్తు సాగుతుంది, ఏ అంశాలపైన దర్యాప్తు సాగిస్తున్నారు అన్నది ప్రస్తుతం మనతో చెప్పడానికి ఎన్కౌంటర్పై ప్రత్యేకంగా నియమించినటువంటి అధికారి భుజంగరావు గారు ప్రస్తుతం ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్కౌంటర్కి సంబంధించి, నయీం ఎన్కౌంటర్కి సంబంధించి ఏ అంశాలపై మీరు దర్యాప్తు జరుపుతున్నారు? గత నెల 8 నాడు షాద్నగర్లో జరిగిన ఎన్కౌంటర్ గురించి నన్ను డీజీ గారు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ వచ్చి దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎందుకైతే జరిగిందో దాని విషయంలో పూర్తి విచారణ చేపడుతున్నాం. ఆ రోజు ఎన్కౌంటర్కి దాల్చిన పరిస్థితులు, అది ఏ విధంగా జరిగింది, అది మేము చేసిన యాక్షన్ జస్టిఫైడా కాదని చెప్పి మేము దాన్ని వెరిఫై చేయాల్సింది. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఆ యాక్షన్ జస్టిఫైడా కాదని చెప్పేసి పూర్తి నివేదిక చేయాల్సింది. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది ప్రస్తుతానికి. సార్ మీరు కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకసారి షాద్నగర్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అంటే ఏ అంశాలు మీకు తారసపడ్డాయి దానికి సంబంధించి, ఎన్కౌంటర్కి సంబంధించి? అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కాలేదు కాబట్టి ఇంకా దాని గురించి ఇప్పుడే చెప్పడం పూర్తిగా కాదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఉంది, అది పూర్తి కావాల్సి ఉంది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేను సహజంగా షాద్నగర్ సీన్కి వెళ్ళడం జరిగింది. ఆ పోలీసుకి సంబంధించిన అప్పుడు సీజ్ చేసిన ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ని కూడా మేము టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా కోర్టుకు ఆల్రెడీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా ప్రోగ్రెస్ ఉంది. ఇంకా చేయాల్సిన ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి దాంట్లో. అదంతా పూర్తి అయితే కానీ పూర్తి సమాచారం చెప్పలేని పరిస్థితి. ఎన్కౌంటర్కు సంబంధించినంత వరకు సార్, షాద్నగర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించినంత వరకు ఇంకా అంటే ఎన్ని రోజుల్లో మీ దర్యాప్తు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? దానికి అంటే స్పెసిఫైడ్ పీరియడ్ అంటూ ఏం లేదండి. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా యాంగిల్స్ వెరిఫై చేస్తుంది. ఎందుకంటే ఇతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ కేసులో. అతను ఎన్ని కేసులు ఇన్వాల్వ్ అనేది ఇన్ఫర్మేషన్ తీయాల్సింది. తర్వాత ఏ సందర్భంగా మేము ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందని చెప్పి పూర్తిగా విచారణ చెప్పాల్సింది. కాబట్టి దానికి టైం బౌండ్ ఏం లేదు. బట్ ఈలోగా ఆల్రెడీ దీని మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ఆర్డర్ అయింది. కాబట్టి వాళ్ళ ఏదైతే ఎప్పుడైతే వాళ్ళు టైం టు రిపోర్ట్ కాల్ఫర్ చేస్తూ ఉంటారు, ఆ రిపోర్ట్ మేము వాళ్ళ సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది దాంట్లో ఇప్పుడు కూడా. ఇది మొత్తానికి తన విచారణకు సంబంధించి, తన దర్యాప్తుకు సంబంధించి ఎటువంటి టైం బాండ్ లేకపోయినప్పటికీ ఏ సందర్భంలో ఎన్కౌంటర్ జరిగింది, అక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులకు సంబంధించి, పాల్గొన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎదురు కాల్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాత తన రిపోర్టు సమర్పిస్తానని చెప్పి కూడా దర్యాప్తు ఎన్కౌంటర్కు సంబంధించి ప్రత్యేకంగా నియమితులైనటువంటి దర్యాప్తు అధికారి భుజంగరావు గారు చెప్తున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో ఇటు ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి దర్యాప్తును కూడా పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే సీన్ ఆఫ్ అఫెన్స్ను ఒకసారి విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా సేకరించాము. ఎన్కౌంటర్కు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్బీ శ్రీనివాస్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. భువనగిరి నయీం ఇలాఖా గ్యాంగ్స్టర్ గా నయీం ఎదిగింది ఇక్కడి నుంచే, అరాచకాలు మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. భువనగిరి నుంచే రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్నాడు నయీం. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ యువతను ఆకర్షిస్తూ తన రాజకీయ అరంగేట్రానికి సర్వం సిద్ధం చేసుకుంటుండగానే పోలీస్ తోటాకు బలయ్యాడు. ఎన్కౌంటర్లో నయీం చనిపోవడంతో భువనగిరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్కౌంటర్ జరిగిన షాద్నగర్ తో పాటు భువనగిరి కూడా వార్తల్లో నిలిచింది. నయీం చనిపోయిన నెల తర్వాత భువనగిరిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి శర్మ వివరిస్తారు. ఈ ప్రాంతం పేరు వింటేనే ఇప్పుడు ఎవరికైనా నయీమే గుర్తుకొస్తున్నాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నయీం కేసుకు సరిగ్గా నెల క్రితం ఇదే రోజున బీజం పడింది. షాద్నగర్లో నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇష్యూ పూర్తిగా భువనగిరికి మారిపోయింది. భువనగిరిలో ఎన్కౌంటర్కు ముందు నయీం చేసినటువంటి అరాచకాలేంటి, అతని ఆకృత్యాలు ఎలా సాగాయన్నది ఓసారి మనము లుక్కు వేద్దాం పదండి. భువనగిరి పట్టణంలోకి ప్రవేశించాం. ఇదే నయీం మంజిల్. గ్యాంగ్స్టర్ నయీం ఇక్కడే పుట్టి పెరిగాడు, చదువుకున్నాడు. తన అక్రమ కార్యకలాపాలు మొదట సాగించింది ఈ ఇంటి నుంచే. ఇక్కడే ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. 1993లో ఈ ఇంటి నుంచే వెళ్ళిపోయి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. ఆ తర్వాత మళ్ళీ జనసేవంతిలోకి కలిశాక కూడా ఇక్కడి నుంచి తన గ్యాంగ్స్టర్ కార్యకలాపాలు మొదలుపెట్టాడు. నయీం ఎన్కౌంటర్కు ముందు ఈ ఇల్లు ఎంతో కలకల్లాడుతూ ఉండేది. నిత్యం ఆయన సమీప బంధువులు అనుచరులతో చాలా హంగామాగా కనిపించేది. కానీ
నెల నుంచి పూర్తిగా సీన్ మారిపోయింది. ఈ ఇల్లు పూర్తిగా బోసిపోయి కనిపిస్తుంది. ఉన్నటువంటి షట్టర్ మూసివేశారు. ఆ పక్కన ఉన్నటువంటి గదికి కూడా తాళం వేసి ఉంది. నెల రోజులుగా ఇదే సీన్ కనిపిస్తుంది. ఎందుకంటే సమీప బంధువులందరినీ కూడా అరెస్టు చేశారు. వాళ్ళంతా జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎంతో గడగడలాడించినటువంటి భువనగిరిలో నయీం ఇల్లు ఇవాళ సాదాసీదాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరి లోపలికి వెళ్దాం, ఆయన అరాచకాల అకృత్యాలు ఏంటో మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వినాయక చవితి పండుగ అంటే అందరికీ సంతోషం, ఆనందం కలిగించేది. కానీ భువనగిరి వాసులకు మాత్రం ఈ పండుగ పేరు చెప్తే ఎనలేని భయం. ఎందుకంటే నయీం చందాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తాడన్న భయం వాళ్లను పీడించేది. కానీ ఇది గత సంవత్సరం మాట. కానీ ఇప్పుడు మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇక్కడ చందాలు వసూలు చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం భువనగిరి సంజీవ నగర్లో ఇదే ప్రాంతంలో నయీం ప్రతి ఏటా వినాయక ఉత్సవాలు నిర్వహించేవాడు. సుమారు 2 కోట్ల వరకు డబ్బులు చందాల రూపంలో వ్యాపారస్తుల నుంచి వసూలు చేసి హంగామా చేసేవాడు. తన ఆధిపత్యం చాటుకునేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడని ప్రచారం జరిగేది. కానీ ఈసారి పూర్తిగా సీన్ మారిపోయింది. సాదా సీదాగా వినాయకుని మండపం కనిపిస్తుంది. లోపల ఎలాంటి అలంకరణ కానీ ఇతరత్ర ఆర్భాటం కానీ కనిపించట్లేదు. కేవలం వేదిక పైన మామూలుగా ఏర్పాటు చేసిన మండపం, అందులో కేవలం వినాయకుడు, ఎలాంటి అలంకరణ కానీ ఇతరత్ర ఏర్పాట్లు కానీ కనిపించట్లేదు. కానీ లాస్ట్ ఇయర్ను చూస్తే గనక ఇది పూర్తిగా ఒక అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసేటువంటి మండపమే కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలన్నీ ఉండేవి. ఇక్కడ మనం చూస్తున్నాం గత సంవత్సరం రాజకీయ నాయకులు, పోలీసులు, స్థానికులు పెద్ద ఎత్తున కనిపించేవారు. కానీ ఇప్పుడు అలాంటి సీన్ మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. నిర్వాహకులు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఘనంగా జరిగేది, మరి ఈసారి ఎందుకు ఇంత సాదాసీతగా ఉంది? ఈసారి అంటే ఇదివరకు పొరగాలు పట్టించుకుంటారు. పోయినసారి బాగా ఆర్భాటంగా ఆర్భాటాలు బాగా వాళ్ళు చేసేది పొరాలు చేసుకోరు. దానికి మేమేం చేస్తాం? మరి అది పోవద్దని మేము మనిషికి ఎందుకు మరి పోయినసారికి ఈసారికి అంత తేడా కనిపిస్తుంది? అప్పుడు వాళ్ళు పట్టించుకుని వాళ్ళు వేసారు. వాళ్ళు మన సీన్ గారు వాళ్ళు ఉండరు కదా సార్, వాళ్ళు పట్టించుకొని చేసుకోరు. అది తప్పపోతుంది అంటే ఇక మేము ఉండలేక పోవద్దని మేము తరాయిని బస్సు లోపల వేసుకొని చేసుకుంటున్నాం. అంతే. నయీం ఎప్పుడైనా వచ్చేవాడా ఇక్కడ? మేము చూడలేదు నయీం కూడా మేము ఇంతవరకు మేము చూడలేదు. అనుచరులతో కార్యకలాపాలు జరిపించారు అంతే. వాళ్ళే చేసుకుని పోరాళ్ళు, మేము చూసేవాళ్ళం అంతే. జనం బాగా వచ్చేది. అలా ఎవరు వచ్చేది ఏం కదా, మాకు రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థ, రాజకీయ నాయకులు వాళ్ళందరూ వచ్చేది. ఇక మేము బస్సులు కూడా పలుసగా ఎవరు కూడా ముందుకు వస్తలేరు. మనిషికి ఇంటికి 50, 200 ఇట్లా ఉన్నట్టుగా చేసుకుంటాం. ఇప్పుడు ఈసారి ఎవరు రాలేదా అట్లా రాజకీయ నాయకులు? రాలేదు. ఎవరి దగ్గర మేము చందాలకు పోలేదు. మీరు ఇక్కడే ఉంటారు కదా, ఎట్లా ఉండేది? ఈసారి అంటే వేషధారణలో ఎక్కువ ఉండేది అట్లా అనమాట. ఈసారి ఇక్కడ భక్తులు ఇక్కడ వాళ్ళు సభ్యులు కాబట్టి ఇక్కడ చందాలు చేసుకొని వాళ్ళుగా అడ్జస్ట్ చేసుకుని ఉంటారు. తన అనుచరులు ఈ వినాయక ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసేవారు. అది కూడా ఒక స్లిప్ పైన రాసి ఇచ్చేవారు వ్యాపారస్తులకు. వాళ్లకు ఎంత ఆ స్లిప్ మీద రాస్తే అంత తప్పకుండా చెల్లించాల్సింది, లేకపోతే మాత్రం హెచ్చరికలు తప్పవు. అతడు ఏం చెప్పినా దానికి అనుచరులు చేసేటువంటి పరిస్థితి కనిపించేది. కానీ ఈసారి భువనగిరి వాసులు వినాయక ఉత్సవాల్లో ఊపిరి పీల్చుకున్నారు. తమకు ఈసారి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హాయిగా పండుగ జరుపుకున్నామని చెప్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడికి తరచూ వచ్చి వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, భువనగిరి, నల్గొండ జిల్లా. నయీం ఎన్కౌంటర్ తర్వాత షాద్ నగర్, భువనగిరి పేర్లు ఎలా మారుమోగాయో నయీం ప్రధాన డెన్ ఉన్న అల్కాపూర్ కాలనీ పేరు అంతలా వినిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అల్కాపూర్లోని డెన్ నయీం బిజినెస్ హెడ్ క్వార్టర్స్ గా ఓ వెలుగు వెలిగింది. నయీం ఎన్కౌంటర్ జరిగిన రోజే అల్కాపూర్లోని డెన్ పై రైడ్స్ చేశారు పోలీసులు. కోట్ల రూపాయల నోట్ల కట్టలతో పాటు సెటిల్మెంట్ పత్రాలు, ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. ఇప్పటికీ పోలీసుల అధీనంలో ఉన్న అల్కాపూర్లోని డెన్ కు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు.
నయీం ఎన్కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున డెన్స్ నయీం సంబంధించినవి బయటపడ్డాయి. ఈ డెన్స్లో పెద్ద మొత్తంలో ఆస్తుల సంబంధించిన పత్రాలు కూడా బయటపడ్డాయి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం అల్కాపూర్ కాలనీ, హైదరాబాద్ నగరంలో ఉన్న అల్కాపూర్ కాలనీలో ఉన్న ఇది అత్యంత పెద్దదైన నయీం డెన్ అని చెప్పవచ్చు. ఏడాది క్రితం ఈ డెన్లోకి వచ్చిన నయీం ఇక్కడ పెద్ద ఎత్తున తన ప్రధాన స్థావరంగా ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. నయీం ఇంట్లో పనిచేసే ఫర్హానా బేగం పేరు మీద రిజిస్టర్ అయిన ఈ ఇంట్లో ఏడాది క్రితం వచ్చిన నయీం అంతకంటే ముందు నుంచి దాదాపు 6 నెలల ముందు నుంచి కూడా ఈ ఇంటిని పూర్తిగా తనదైన స్టైల్లో పూర్తిగా సెక్యూరిటీ మెజర్మెంట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇంటికి సంబంధించి ఎవరు కూడా లోపలికి బయటికి రాకుండా ఉండేందుకు ఇంటి చుట్టుపక్కల కూడా పూర్తిగా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఏడాది కాలంగా ఇక్కడ పూర్తిగా అక్రమాలు, అరాచకాలు, దందాలు, హత్యలు, కిడ్నాప్లకు పూర్తిగా వేదిక అని చెప్పొచ్చు. 3 అంతస్తుల భవనమైన ఈ డెన్లో ఇప్పటికీ అధికారులు సోదాలు దాదాపు వారం రోజుల పాటు జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు తర్వాత ల్యాండ్ పత్రాలు లభ్యమైనాయి. ఒకటే రోజు అంటే నయీం ఎన్కౌంటర్ జరిగిన అదే రోజు పోలీసులు జరిపిన సోదాల్లో 2,86 లక్షల పైచిలకు నగదు క్యాష్ కూడా లభ్యమైంది. దీంతో పాటుగా 2,000 పైచిలకు సిమ్ కార్డులు లభ్యమైనాయి. దాదాపు 300 పైచిలకు సెల్ ఫోన్లు లభ్యమైనాయి. దీంతో పాటుగా 100 ఎకరాలు అటు భువనగిరి, నల్గొండ, మిర్యాలగూడ, షాద్నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న వందలాది ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ పత్రాలు కూడా లభ్యమైనాయి. మరోవైపు నయీం సంబంధించిన ఒక కీలకమైన డైరీ, నయీం తనకు సంబంధించిన ప్రతి మూమెంట్ను, ప్రతి క్షణాన్ని, ప్రతి సెటిల్మెంట్ కావచ్చు, ప్రతి బెదిరింపు కావచ్చు, ప్రతి కిడ్నాప్ కావచ్చు, ప్రతి హత్య కావచ్చు, దీనికి సంబంధించిన ప్రతి దాన్ని తన డైరీలో నయీం రాసుకోవడం జరిగింది. అయితే ఈ డైరీని పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పుడు అందులో కీలకమైన అంశాలు కూడా దొరికాయి. దానికి సంబంధించి పోలీసులకు ఈ నయీం సంబంధించిన డైరీ కీలకమని చెప్పవచ్చు. నయీం డైరీలో ఉన్న పూర్తి ఆధారాలు కావచ్చు, దాని ప్రకారం ఇప్పటివరకు కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఈ డెన్ ఇక్కడ ఉన్న ఏదైతే అల్కాపూర్ కాలనీలో ఉన్న డెన్ కావచ్చు, లేకుంటే అటు పక్కన శాతంలో ఉన్న మరో డెన్ కావచ్చు, ఈ 2 డెన్లలో కూడా మొత్తం కొంతమందిని హత్య చేసి వాటిని వాళ్ళ మందిని మాయం చేశారని చెప్తున్నారు. ఇప్పటివరకు ఆ డైరీలో ప్రధానంగా చాలా చోట్ల చాలా పేజీలు చింటూ సాబ్, టెర్రర్ సాబ్ అన్న పేర్లు ఉన్నాయి. అయితే పేర్ల ఆధారంగా ఈ పేర్లో ఉన్న ఇద్దరు ఎవరో అన్న ఈ కోణంలో కూడా ఇప్పటికీ అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ డెన్ను వ్యవహారం సంబంధించి ఈ డెన్ను ఎంతకు ఈ డెన్ను స్థలాన్ని కావచ్చు, ఈ అపార్ట్మెంట్ కావచ్చు, దీన్ని ఎంత కొనుగోలు చేస్తాడు ఏంటి అనే విషయాన్ని కూడా అధికారులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అత్యంత కీలకంగా ఉన్న నయీం డైరీని అధికారులు ఈ డెన్ నుంచి స్వాధీనం చేసుకుని దాని ప్రకారం విచారణ ముందుకు పోనిస్తున్నారు. దాని ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నారు, అరెస్టు చేస్తున్నారు. అయితే ఆ డైరీలో ఉన్న పేర్ల ఆధారంగా, డైరీలో ఉన్న నయీం రాసుకున్న పేర్ల ఆధారంగా, వ్యవహారాల ఆధారంగా ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దానిలో ఇంకా ఎంతమంది ప్రజాప్రతినిధులు, పోలీసులు ఇంకెంతమంది బయటపడతారు అని చెప్పి ఒక టెన్షన్ బయట నయీంతో లింక్ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. ఏదైనప్పుడు కూడా నయీం ఒక అసాంఘిక శక్తిగా మారి ఇలాంటి డెన్లు చాలా పెట్టుకొని పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించిన వ్యవహారం వెలుగు చూసింది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ. అల్కాపూర్ కాలనీలోని నయీం డెన్ బిజినెస్ హెడ్ క్వార్టర్స్ అయితే సాతం రాయిలోని డెన్ క్రైమ్ కు అడ్డా. ఇదే డెన్ లో 3 హత్యలు చేశాడు నయీం. సోదరి పేరు మీద ఈ ఇంట్లో 3 ఏళ్లు ఉన్న నయీం పిల్లలపై చిత్రహింసలకు పాల్పడింది కూడా ఇక్కడే. నయీం అరాచకాలు, అక్రమాలకు అడ్డాగా నిలిచిన సాతం రాయి డెన్ నుంచి మా ప్రతినిధి రమేష్ స్పెషల్ రిపోర్ట్. గ్యాంగ్స్టర్ నయీం చనిపోయి నెల అవుతుంది. నెల కాలంలో పూర్తిగా తీవ్ర సంచలనం చేకూర్చుంది. ఇప్పటివరకు 15 పైగా డెన్స్ని పోలీసులు కనుక్కున్నారు. అయితే ఈ డెన్స్లలో ఎక్కడెక్కడ ఏం జరిగిందనే విషయాలు ఇప్పటివరకు అధికారులు కూలంకుషంగా అన్ని వివరాలు రాబట్టడం జరిగింది. అయితే ప్రధానంగా ఎక్కడ కూడా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పాటు ఎక్కడ నయీం ఉన్నట్టు దాఖలాలు లేవు. అయితే ఎప్పటికప్పుడు తన మకాను మారుస్తూ పలు చోట్ల ఆయన వెళ్తూ ఉండేవాడు. అయితే నయీం సంబంధించి ఒక డెన్ మనం ప్రస్తుతానికి చూస్తుంటాం. ఈ డెన్లో ఏదైతే దాదాపుగా 3 years వరకు ఈ డెన్లో నయీం ఇక్కడే స్టే చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇక్కడ శంషాబాద్లోని శాతంరాయ్ సమీపంలో ఉన్న ఈ డెన్లో పూర్తిగా 3 సంవత్సరాల పాటు ఇక్కడ నయీం ఉన్నాడు. అయితే ఈ డెన్లో ప్రధానంగా ఉన్నంత కాలం కూడా ఇక్కడ చాలా అరాచకాలు కూడా పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికెక్కడ ఈ డెన్లో ఉన్న సమాచారం అంటే అది సిట్ అధికారులు చూస్తున్న సమాచారం కావచ్చు, పోలీసులు చేస్తున్న విచారణ బట్టి చూసుకోవచ్చు. దీన్ని బట్టి చూసినట్లయితే ప్రధానంగా ఈ డెన్లో మొత్తానికి 3 మర్డర్లు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. నస్రీన్ అని చెప్పి ఒక అమ్మాయిని ఇప్పటికే చంపిన ఆ అమ్మాయికి సంబంధించిన నస్రీన్ సంబంధించిన మృతదేహాన్ని కూడా ఇప్పుడు అధికారులు కనుక్కోవడం జరిగింది. అయితే సంబంధించిన డెడ్ బాడీని రికవర్ చేశారు. దానికి సంబంధించిన FSL కోసం కూడా రిపోర్ట్ కోసం కూడా పంపించడం జరిగింది. అయితే FSL రిపోర్ట్ ఇంకా రావాల్సింది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే ఈ తరుణంలో దీంట్లో పూర్తిగా చూసినట్లయితే ఎక్కడికెక్కడ మరోవైపు చూసినట్లయితే
చూసినట్లయితే అన్ని దశల్లో కూడా అన్ని కోణాల్లో కూడా ప్రధానంగా విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ శాతంరాయిలో ఉన్న ఈ డెన్ లో మొత్తానికి 3 మర్డర్లు చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ పూర్తిగా 30th మే అంటే లాస్ట్ ఇయర్ 34వ నెల 2015వ తేదీన ఒక పేపర్ కటింగ్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. ఈ పేపర్ కటింగ్ లో పూర్తిగా కొన్ని పేపర్స్ కూడా చించుకొని కొన్ని కట్టింగ్స్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కటింగ్ చేసిరు కాబట్టి ఇక్కడ ఏముంది, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏముంది, దీనికి సంబంధించి వివరాలు ఏంటి అని కనుక్కున్న ప్రయత్నం కూడా అధికారులు ఉన్నారు. అయితే చూసినట్లయితే మరోవైపు చూసినట్లయితే ఇప్పటివరకు అంటే 30th మార్చ్ ఏప్రిల్ వరకు కూడా ఇక్కడ నయీం స్టే చేసినట్లుగా ప్రధానంగా అధికారులు గుర్తించారు. అంటే ఇక్కడ మరోవైపు పూర్తిగా ఎక్కడికక్కడ అంటే 2 సంవత్సరాల 8 నెలల పాటు నయీం ఇక్కడ స్టే చేశాడు అన్నదానికి పూర్తిగా దాఖలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ డెన్ కు సంబంధించి చూసినట్లయితే దీనిలో ప్రధానంగా చూసినట్లయితే పూర్తిగా ఐరన్ ఫెన్సింగ్ ఇక్కడ పెట్టుకుని చూడవచ్చు. ఈ ఐరన్ ఫెన్సింగ్ ఎక్కడికైతే ప్రతి డెన్ లో కూడా నయీం సంబంధించిన ప్రతి డెన్ లో కూడా ఈ ఐరన్ షీల్డ్ కావచ్చు, ఐరన్ ఫెన్సింగ్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఐరన్ ఫెన్సింగ్ సంబంధించి మరోవైపు ఎక్కడికైతే ఎవరు కూడా లోపల నుంచి బయటికి కావచ్చు, బయట నుంచి లోపల కావచ్చు, ఎవరు కూడా వెళ్లకుండా ఉండేందుకు ప్రతి దగ్గర కూడా ఈ ఐరన్ ఫెన్సింగ్ కూడా నయీం పెట్టుకున్నాడు. మరోవైపు నయీం 4 వైపులో కూడా ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటాడు. ఇది తప్పనిసరిగా నయీం చర్యలో భాగంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది మస్ట్ గా నయీం తన కోసం ఎవరైనా వస్తున్నారా, లేకుంటే తన ఇంట్లో వాళ్ళు ఏమైనా ఎట్లా వెళ్తున్నారా, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ షెల్టర్ లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఎట్లా వెళ్తున్నారా అన్న విషయాలన్నీ కనుక్కోవడానికి నయీం తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే ప్రతి డెన్ లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సో చెప్పండి, ఇక్కడ ఇది నయీం ఇల్లు అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? ఇది నయీం మళ్ళీ ఇల్లు అని తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఈయన తెలిసింది మాత్రం ఈయన చనిపోయిన తర్వాత పోలీసులు వచ్చి చూసేంత వరకు మాకు తెలియదు సార్. అప్పుడే తెలిసింది, పోలీసులు అందరూ వచ్చేసి మమ్మల్ని బయటికి పిలిచి ఇదేంటి ఇక్కడ ఎందుకున్నారు, ఇది అనేసి అడిగారు. అప్పుడు చెప్పారనమాట వాళ్ళు ఇక్కడ నయీం ఉండేవాడు, 2 years ఉన్నాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పారు సార్. మాకు ఎవరు కనబడలేదు సార్, ఇక్కడ ఎవరు రావడం తక్కువ సార్. ఇక్కడ మేము ఉండే లాస్ట్ అపార్ట్మెంట్లో, మేము ఇక్కడికి ఎవరు రారు. మాకు ఇక్కడ ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది అని తెలుసు అంతే. వాళ్ళు ఎక్కడ కువైట్ నుంచి వచ్చినాము అది అని చెప్పినండి మాకు. ఈ వెంచర్లో అక్కడక్కడ 1-2 ఇళ్ళు తప్పించి ఇప్పటివరకు పెద్దగా ఇళ్ళు కూడా లేవని చెప్పొచ్చు. అయితే ఇలాంటి ఇంటి ప్రాంతంలో నయీం డెన్ గా ఏర్పాటు చేసుకుని 2 సంవత్సరాల 8 నెలల పాటు ఇక్కడ స్టే చేసి పూర్తిగా 3 మర్డర్లు చేశాడు, చాలా అక్రమాలు చేశాడు. పిల్లల్ని షీల్డ్ గా పెట్టుకొని అతను వ్యవహరించాడు, మహిళల్ని కూడా షీల్డ్ గా పెట్టుకొని పూర్తిగా అతను తిరగడం జరిగింది. అయితే ఇక్కడ చేసిన అక్రమాలన్నింటినీ కూడా సిట్ ఇప్పటికే గుర్తించి దానిపైన సమగ్రంగా విచారణ చేస్తున్నది. నస్రీన్ సంబంధించిన మృతదేహాన్ని ఇప్పటికే అధికారులు కనుక్కున్నారు, దాని FSL రిపోర్ట్ కోసం పంపించారు. మిగతా 2 మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని కనుక్కున్న ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో రమేష్ వెట్ల, NTV. ఇది